విచారించమని, పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయమని నేను మా అధినాయకులు పవన్ కళ్యాణ్ గారికి 26/8/2024 రాష్ట్ర డీజీపీ ఆఫీస్కి వెళ్ళి, నేను మంగళగిరి డీజీపీ ఆఫీస్కి వెళ్ళి నేను స్వయంగా నా మీద ఎంక్వైరీ చేపట్టండి, నా మీద ఏమైనా ఎవరి దగ్గరైనా బ్లాక్మెయిల్ చేశారన్నా, బెదిరింపులు పాల్పడ్డానన్నా, అక్రమ వసూలు చేస్తున్నానన్నా, అక్రమాలు చేస్తున్నానన్నా, అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్నానన్నా నా మీద విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, డీజీపీ గారికి, చీఫ్ సెక్రటరీకి నేను గత ఏడాది ఆగస్టులోనే నేను లెటర్ ఇవ్వడం జరిగిందిరా వెధవా. నేను లెటర్ ఇవ్వడం జరిగింది. మా ప్రభుత్వం, సొంత ప్రభుత్వంలో నువ్వు ఏమైనా ఆధారాలు ఉంటే నా మీద డీజీపీ గారికో, ముఖ్యమంత్రి గారికో, ఉప ముఖ్యమంత్రి గారికో నువ్వు కంప్లైంట్ చేయి, తీసుకెళ్లి బాధితుల్ని చట్టపరంగా నా మీద చర్యలు తీసుకోమను, నిన్ను అభినందిస్తా. పవన్ కళ్యాణ్ గారు వచ్చేటప్పుడు ఇవ్వండి చెప్పా. నో హోటల్లో ఎదురుగుండా పాత తాజ్ హోటల్ ఏదైతే అక్కడ బహుళంతస్తుల భవన నిర్మాణం కమర్షియల్ కాంప్లెక్స్ ఏదైతే కట్టబోతా ఉన్నారో, గ్రౌండ్ వాటర్ డ్రా చేయకూడదు, సిఆర్జెడ్ నిబంధనల విరుద్ధం అని చెప్పి నేను కంప్లైంట్ ఇచ్చి, కంప్లైంట్ మీద జిల్లా కలెక్టర్ గారు విచారణ జరిపించారు.